గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ కొత్త టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో చూసుకోవచ్చండి, కంప్లీట్ ఇందులో వచ్చేసరికి మనకి డ్రై స్టాక్ అనేది తెప్పించడం అయితే జరిగింది. సో ఈ డ్రై స్టాక్ అనేది మీకు చూపించే ముందు మనకైతే ఒక 3 feet ట్యాంక్ అయితే ఆర్డర్ వచ్చింది. ఒకసారి నేను అది మేకింగ్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో క్లిప్ కూడా ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను, అది కూడా చూసేయండి. దానికి మన ట్యాంక్ అయితే ఇది అసెంబుల్ చేయడం అయితే అయిపోయిందనమాట కంప్లీట్లీ. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఇందులో అయితే వాటర్ అయితే ఫిలప్ చేసి అయితే ఉంచాను. మనం 1 feet ట్యాంక్ అయినా సరే, అంతకు మించి పెద్ద ట్యాంకులు ఏవైనా సరే కస్టమర్కి ఇచ్చే ముందు లీకేజ్ టెస్ట్ చేశాకే మనం ఇవ్వడం అయితే జరుగుతుందండి. మ్యాక్సిమం హైట్ ఆఫ్ వాటర్ అయితే వేసి మనం 2 to 3 hours అయితే ఎలా ఐడియల్గా ఉంచుతాము. సో ఈ ట్యాంక్ అయితే సక్సెస్ఫుల్గా టెస్ట్ అయితే పాస్ అయిపోయింది. సో ఇంకా కస్టమర్కి అయితే దీన్ని అయితే అప్ చెప్పడమే. మీలో ఎవరికైనా ఇలాంటి పెద్ద ట్యాంక్స్ కావాలంటే ఖచ్చితంగా నన్ను అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. స్టార్టింగ్లో డ్రై స్టాక్స్ అనేవి అన్బాక్స్ చేయలేదు కదా, ఇప్పుడైతే ఇదిగోండి దాని కంటిన్యూషన్ అయితే పెట్టాను. సో ఇక్కడ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. కంప్లీట్లీ డ్రై స్టాక్ అయితే ఉంది. సో ఇందులో మీరు గమనించినట్టయితే ముందు వచ్చేసరికి ఫుడ్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. నా చేతిలో కనిపిస్తుంది వచ్చేసరికి టయో కంపెనీ యొక్క ఫుడ్ ప్యాకెట్స్. మోస్ట్లీ చిన్న ప్యాకెట్స్ ఎందుకు తెప్పిస్తున్నానంటే చిన్నపిల్లలు మన దగ్గర పర్చేస్ చేసుకుంటున్నారు, వాళ్ళకి తక్కువ పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇద్దామనేసి ఈ ప్యాకెట్స్ అయితే తీసుకొస్తున్నాను అనమాట. కాకపోతే ఇది వాడమని అయితే నేను అయితే సజెస్ట్ చేయను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది వచ్చేసరికి కంప్లీట్లీ బాటమ్ ఫిష్కి కానీ బాటమ్ ఫీడర్స్ వెరైటీ ఏదన్నా సరే మీరైతే ఇది వాడుకోవచ్చు. ష్రిమ్స్, లాబ్స్టర్స్ అనే కాదండి, ఇంకా ప్లెకోస్ ఉన్నా మీ దగ్గర సక్కర్ క్యాట్ ఉన్నా సరే దానికైతే అడిషనల్గా మీరైతే ఈ ఫీడ్ అయితే యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ ఇది బాటమ్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి రెగ్యులర్గా ఎప్పుడు కూడా సేల్ వెళ్ళేటువంటి వెరైటీ అనమాట. ఈ ఆప్టిమమ్ అనేది 100 grams క్వాంటిటీ అనేది రెగ్యులర్గా మన స్టోర్లో వెళ్తూ ఉంటుంది. మామూలుగా ఎక్కువ కమ్యూనిటీ ట్యాంక్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎక్కువగా ఈ ఫుడ్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు. ఇది కూడా క్వాలిటీ అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఒకసారి పక్కకు తీసేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి మన దగ్గర ఉన్నటువంటి బేటాస్కి నేను ఫీడ్ చేసేటువంటి ఫుడ్ అనమాట. ఛాంపియన్ కంపెనీలో అయితే అవైలబిలిటీలో అయితే ఉంది. సో ఇది కూడా మనకి తక్కువ ప్రైస్లోనే పడుతుంది అనమాట. ఎవరికన్నా కావాలంటే డిస్ప్లే అవుతుంది నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సబ్స్క్రైబర్స్లో చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, బ్రో మీరు ఫ్లవర్ హార్న్స్కి మీరు యూజ్ చేసే ఫీడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో నేనైతే ఈ ఎక్స్వో కంపెనీ ఎవర్ రెడ్ కానీ లేదంటే కనుక ఎక్స్వో కంపెనీ హంపీ హెడ్ కానీ వాడతానండి. ఆ చేతిలో కనిపిస్తుంది అయితే వచ్చేసరికి ఎక్స్వో కంపెనీ ఎవర్ రెడ్. సో ఇందాక చెప్పాను కదా ఎక్స్వో హంపీ హెడ్ అని, అది కూడా అవైలబిలిటీలోకి అయితే వచ్చినాయి అనమాట. మోస్ట్లీ ఇవనేవి నేను ఎక్కువ స్టాక్ అయితే మెయింటైన్ చేయను, ఎందుకంటే ఇది కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ప్రైస్లో ఉంటుంది నార్మల్ ఫీడ్స్తో కంపేర్ చేసుకుంటే. సో దాని గురించి ఇది లిమిటెడ్ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఎవరికన్నా కావాలి అంటే కనుక వెంటనే లేట్ చేయకుండా కాంటాక్ట్ అయితే అయిపోండి. సో ఓన్లీ ఫుడ్ తీసుకొచ్చానంటే లేదండి, ఇంకా యాక్సరీస్లో ఇదిగోండి చూస్తున్నారు కదా, నా చేతిలో కనిపిస్తుంది వచ్చేసరికి అక్వేరియం యొక్క లైట్. సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కనుక ఇది డైరెక్ట్ సబ్మర్జిబుల్ వెరైటీ. మీరు అండర్ వాటర్లో పెట్టుకున్నా సరే ఇదైతే వర్క్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు మరి అండర్ వాటర్లో పెడితే షాక్ కొట్టదని, అలాంటిది ఏమి ఉండదండి, కంప్లీట్ సీల్ అయిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మెడిసిన్ వెరైటీస్లోకి వద్దాము. ఇక్కడ నా చేతిలో ముందుగా మీకు చూపిస్తుంది వచ్చేసరికి ఫ్లవర్ హార్న్కి ఖచ్చితంగా మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ దగ్గర కిట్ ఉన్నట్టయితే ది బెస్ట్ అని అయితే చెప్తాను.
ఇందులో మనకి 5-in-1 ఆప్షన్ వస్తుంది అనమాట. 5 వెరైటీ ఆఫ్ మెడిసిన్స్ అయితే వస్తాయి. ఈ 5 కూడా మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. సో ఇందులో మోస్ట్లీ మనకి వామ్ అవుట్ వస్తుందండి. అదైతే చాలా బెనిఫిట్ మనకు అది ఉండడం వల్ల. నేను వచ్చేసరికి పర్సనల్గా యూజ్ చేసేటువంటి మెడిసిన్స్ అయితే చూపించబోతున్నాను. సో ఇవి కంప్లీట్లీ వచ్చేసరికి ఆక్వా రెమెడీస్ కంపెనీ నుంచి అయితే వస్తాయి. సో నా చేతిలో కనిపిస్తున్న ఈ మెడిసిన్ నేమ్ వచ్చేసరికి బ్యాక్టోనిల్ అని అయితే పిలుస్తారు. జనరల్ ఇది వచ్చేసరికి ఫిన్రాట్, పాపీ అయ్యి, అలాగే ఫిష్ బైట్కి, నెక్స్ట్ ఎక్కడన్నా వూండ్స్ లాంటివి అవుతాయి కదా, దానికైతే ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ మీకు నా చేతిలో కనిపిస్తున్న నెక్స్ట్ వెరైటీ మెడిసిన్ వచ్చేసరికి స్ట్రెస్ హీల్ అని అయితే అంటారు. మోస్ట్లీ మనం ఎవరైతే ఫ్లవర్ హౌండ్ ట్యాంక్స్ కానీ వైల్డ్ వెరైటీ ఫిష్ కానీ మెయింటైన్ చేస్తామో వాటర్ చేంజ్ చేసిన తర్వాత ఇదైతే యూజ్ చేయడం అయితే ఖచ్చితంగా కంపల్సరీ. మోస్ట్లీ మనకి షిప్పింగ్ చేసినప్పుడు కూడా ఈ స్ట్రెస్ హీల్ అనేది ఫిష్ స్ట్రెస్ అవ్వకుండా యూజ్ చేయడానికి అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇది కనుక మీ ప్లాంటెడ్ ట్యాంక్స్లో యూజ్ చేసినట్టయితే ష్రింప్స్ లాంటివి, స్నేల్స్ లాంటివి అయితే డ్యామేజ్ అయితే అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెడిసిన్ నేమ్ వచ్చేసరికి పారాసిడాల్ అని అయితే అంటారు. వింటర్ సీజన్లో మీ దగ్గర ఈ మెడిసిన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మోస్ట్లీ వింటర్లో మనం ఫేస్ చేసేటువంటి కంప్లైంట్ వచ్చేసరికి వైట్ స్పాట్ డిసీజ్. సో దాన్ని రెక్టిఫై చేయాలి అంటే కనుక ఖచ్చితంగా కంట్రోల్ అవ్వాలంటే ఈ మెడిసిన్ అయితే చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా క్వాంటిటీ చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే వేసుకోవాలి, లేదంటే ఫిష్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఆల్రెడీ 2-3 వీడియోస్లో చూపించాను. ఇవన్నీ కూడా నేను యూజ్ చేసినటువంటి మెడిసిన్ బాటిల్స్ అనమాట. ఎంటీ బాటిల్స్ అన్నీ కూడా నేను వేరే ఏదో ఒకటి వేసుకుందాం అనేసి అలా స్టోరేజ్లో అయితే పెట్టుకున్నాను. అయితే డౌట్ రావచ్చు, ఎవ్రీ వీక్ కూడా డ్రై లైవ్ 2 చూపించేస్తున్నాను, మనకు చూపించడం కోసమే పర్చేస్ చేస్తున్నాడేమో అనుకోవచ్చు. అలా ఏం కాదనమాట, నా దగ్గర అయిపోయినాయి మాత్రమే నేను మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తాను. నా చేతిలో కనిపిస్తుంది వచ్చేసరికి గ్లాస్ క్లీనింగ్ లిక్విడ్ అని అయితే అంటారు. కంప్లీట్లీ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే ఇదైతే కనుక అవాయిడ్ చేసేయండి. ఇది వచ్చేసరికి లో కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి యాసిడ్, అంటే చేతి మీద పడ్డ ఏమవుతుంది కానీ చిన్నపిల్లలకి చాలా దూరంగా అయితే పెట్టాలి ఇలాంటివన్నీ కూడా. సో ఓవరాల్గా నేను తీసుకొచ్చినటువంటి కంప్లీట్ స్టాక్ అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మీ రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.